హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అయితే ఇప్పుడు వీడియోస్ కాదు, ఓల్డ్ వీడియోస్కి 2 కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. మీరు రోజు టిఫిన్సే చెప్తున్నారు, ఇంకేం చెప్పట్లేదని. నేను కొన్ని టిప్స్ చెప్పానండి, ఇంకోటి మనీ సేవ్ చెప్పాను, ఇంకా ఇలా ఖర్చులు తగ్గించుకోవడము, ఇంకా బిజినెస్ ఐడియా చిన్నవి చాలా చెప్పాను. మేబీ వాళ్ళకి ఆ నోటిఫికేషన్ వెళ్ళకపోతుండేనేమో. అయితే ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ 2 అయితే మా పిల్లలు కొన్నారండి. అంటే పైసలు నావే, కానీ నేను అప్పుడప్పుడు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు దాచుకొని అవంట డాగులకి నేను పంచాలంట. వాళ్ళు ఇంతకుముందు ఆవులకి పంచడానికి వెళ్ళినాము. అప్పుడు మా చిన్నోడికి హెల్త్ బాగాలేకుండే. అప్పుడు మేము ఏం చేసామంటే ఆవులకి బనానా అలాగే బ్రెడ్ పంచడానికి వెళ్తే వాళ్ళని పొడవడానికి వచ్చినాయండి, పిల్లల్ని పొడవడానికి. ఇంకప్పటి నుంచి వాళ్ళు పెట్టడానికి భయం. పెట్టాలని ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు పెట్టడానికి భయము. అందుకని నాకే చెప్తారనమాట. ఇంకా అది అనమాట. ఇక్కడైతే చపాతీ ప్యాకెట్ నేను మార్నింగే చపాతీ చేసా. మళ్ళీ అదేమో అంత బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ చపాతీ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇట్లుంటుంది మా పిల్లలతోటి. ఈవినింగ్ అయితే ఇంకా వీళ్ళు ఫుడ్ తినేసినారు. మధ్యాహ్నం పప్పు ఉంటే ఇంకా చపాతీ ఫ్రై చేసి పెట్టేసినా అనమాట. ఇప్పుడైనా స్టవ్ దగ్గర క్లీన్ చేస్తున్నా. మళ్ళీ మార్నింగ్ కల్లా మనకి కొంచెం తక్కువ పని అవుతుంది కదా. అదే ఎక్కువ మార్నింగ్కి ఇంతసేపు క్లీన్ చేయడానికి టైం బాగా పడుతుంది. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే హోంవర్క్ చేస్తున్నారు. పెద్ద ఆయనకే హోంవర్క్, చిన్న ఆయనకి ఏం లేదు. ఆయన ఏదో ఒకటి ప్రిపేర్ అవుతున్నాడు ఉట్టిగా. ఈ పెద్ద ఆయన ఏదో ఒకటి టెస్ట్ లాగా ఇస్తే ఆయన టెస్ట్ అనేది రాస్తున్నాడు అనమాట ఉట్టిగా రఫ్గా. ఇంకోటి ఏంటంటే చిన్న ఆయన స్కూల్లో సరిగ్గా నచ్చట్లేదు, వాళ్ళ స్కూల్లో సరిగ్గా చెప్పడం నచ్చట్లేదు మాకు. అందుకనేసి ఇంకా పెద్ద ఆయన స్కూల్కే పంపించడానికి ఈ 3 రోజుల నుంచి ఆ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా సార్ అయితే ఫైనల్గా నిన్న ఎగ్జామ్ పెట్టిర్రు చిన్నోడికి. అయితే దాంట్లో క్వాలిఫై అయిపోయిండు. ఇంకా ఈరోజు అయితే మేము ఫీజు అనేది పే చేస్తే ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అయితే ఆయనకి స్కూల్ స్టార్ట్, ఇద్దరిని ఒకే స్కూల్లో. మళ్ళీ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, మళ్ళీ వేరే స్కూల్ అయితే ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ఈ హాలిడేస్ మొత్తం ఆఫ్టర్నూన్ అయితే నాకు కొంచెం ఆఫ్టర్నూన్ పడుకునే టైము తగ్గిపోయిందనమాట. తగ్గిపోవడం అంటే ఇంతకుముందు స్కూల్ ఉన్నప్పుడు నేను టిఫిన్ నుంచి రాగానే 11 లేదా 11:30 అట్లయినా పర్వాలేదు, నాకు మళ్ళీ 3 వరకు అయితే ఏ పని ఉండేది కాదు. మార్నింగే వంట చేస్తా కదా పిల్లల కోసం బాక్సు, కాబట్టి నాకు ఆ 2.5 అవర్ 2 అవర్స్ అట్లా రెస్ట్ దొరికేది. ఇప్పుడు అది కొంచెం తక్కువైంది, అందుకే ఎక్కువ అలసట అనిపిస్తుంది. మార్నింగ్ నేను 4కి లేద్దాం అనుకున్నా, కాకపోతే 5కి లేచిన అనమాట. ఇట్లుంటుంది. ఇక ఇట్లున్నప్పుడు ఎట్లా మనకి టైం అనేది సెట్ అవ్వట్లేదు. పోనీ తొందరగా లేద్దాము అంటే వీళ్ళు పడుకునేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కుదరట్లేదు. చిన్న ఆయన అయితే ఇంటి దగ్గర ఉంటుండు. ఇక ఓల్డ్ స్కూల్కి పంపించినా ఇంకా వేస్ట్ అని చెప్పేసి పంపించట్లేదు. ఇంక ఈరోజు అయితే లేట్ అయిపోయింది. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల నాకు మళ్ళీ ఎందుకో నీరసం అనిపించేసి ఈరోజు అయితే టిఫిన్ పెట్టలేదండి. ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా. ఇదైతే ఎవరు తప్పుగా తీసుకోకండి, ఇలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనుకుంటున్నా, ఇక చక్కగా టైలరింగ్ చేసేద్దామా, ఎందుకు టిఫిన్స్ అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఇష్టం 2 విధాలుగా ఆలోచిస్తున్నాను అనమాట. 50% ఇటు 50% ఇటు ఇట్లుంది. అయితే మా వారు ఉన్నారు, నీ వీళ్ళని బట్టి చూసుకో, ఎందుకు అంత శ్రమ పడ్డం అంటున్నారు. మా చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు నేను టైలరింగ్ చేసేటప్పుడు కూడా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ పీకో ఫాల్ ఇట్లా చాలామంది ఇచ్చేవాళ్ళు. అయితే ఇవి పెద్దవి దించినాంచి ఇంకొంచెం నాకు బాగా అనిపిస్తుంది. ఇడ్లీ పాత్ర కానీ పెద్ద స్టవ్ కానీ గ్రైండర్ వాటిని చూసినప్పుడు మా ఇల్లు అన్న ఫీలింగ్ కొంచెం తక్కువైపోతుంది. ఇదైతే మా వారికి టిఫిన్ అనమాట. పిల్లలు కూడా టిఫిన్ చేసి టిఫిన్కి అయితే టిఫిన్ సపరేట్ పెట్టేసిన. అలాగే ఇంకా టిఫిన్ పెట్టలేదు కదా, రైస్ చేసి అది కూడా వీళ్ళకి లంచ్కి పెట్టేసిన అనమాట. ఇట్లుంది వీళ్ళని బట్టి. ఎందుకు అంటే ఇంకా రేపటి నుంచి అయితే చూస్తా 2 డేస్. ఒకవేళ నాకు టైం దొరుకుతుంది, మధ్యాహ్నం రెస్ట్ దొరుకుతుంది అంటే టిఫిన్ కంటిన్యూ చేస్తా. ఇక లేదు కుదరట్లేదంటే నేను టైలరింగ్ అయితే ఇంతకుముందు ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నా. ఈ పూసలు అవి ఉన్నాయి కదండి, స్టోన్ లేసు ఇంకా ఆ బాల్ లేసు, అవి కూడా నేనే గమ్తో అంటించుకోవడం, సూది దారంతో ఈ డిజైన్ రెడీ చేసి కుట్టుకోవడం, ఇంకా కుచ్చులు వేయడం, ఇలాంటివి కూడా అన్నిటి మీద ఇంట్రెస్ట్ అనమాట. కొంచెం మరీ ఎక్కువ అని చెప్పలేను కానీ ఈ బ్లౌజులు అంటే అవన్నీ కూడా నావి నేనే కుట్టుకున్నా. వచ్చి రానప్పటి నుంచి మంచిగా నేర్చుకున్న తర్వాత కూడా, అంటే ఇవన్నీ నేర్చుకున్నది కూడా నేను ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోలేదు, మొత్తం యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.